విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేసే వ్యక్తికి ఎలాంటి ఉద్దేశాలు ఉండొద్దని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఛత్తీస్గఢ్కు 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లీకేజీలు ఇచ్చి తప్పుడు వార్తలు రాయిస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారు మంచి హృదయంతో ఆలోచన చేసింది. ఎవరుంటే ఉంది నిజాలే చెప్పాలి కదా, వాస్తవాలు బయటకు వస్తే మనకు కూడా సంతోషమే కదా అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి పైన వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరి విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయంతో వీరికే చూస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. ఇక ఆ తర్వాత ఇవాళ ప్రభుత్వం ఇది ఎట్లాగో కేసీఆర్ గారి మీద ఏం చేయించలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఛత్తీస్గఢ్ పౌర ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి.